టైప్స్ ఆఫ్ వెర్బ్లో నెక్స్ట్ లింకింగ్ వెర్బ్స్. లింకింగ్ వెర్బ్స్ అంటే ఒక సెంటెన్స్లో బిగినింగ్లో ఉండే సబ్జెక్టు కర్తకి అదే సెంటెన్స్లో తర్వాత వచ్చే నౌన్ లేదా ప్రొనౌన్ లేదా అడ్జెక్టివ్కి మధ్య ఇవి సంబంధాన్ని కలిగిస్తాయి. హీ ఈజ్ రాము, అతను రాము అంటే అతను రాముగా ఉన్నాడు. హీ అంటే అతను సబ్జెక్టు, రాము నౌను. ఈ రెండింటికి మధ్యలో సంబంధాన్ని కలిగిస్తూ ఉండేది ఈజ్. ఇది లింకింగ్ వెర్బ్. రాణి బికేమ్ ఏ డాక్టర్, రాణి డాక్టర్ అయ్యింది. ఈ బికేమ్ అనే లింకింగ్ వెర్బు రాణికి డాక్టర్ అనే సంబంధాన్ని కలిగిస్తుంది. దే కాల్డ్ యూ, వాళ్ళు నిన్ను పిలిచారు. దే అనే సబ్జెక్టు, యూ అనేది ప్రొనౌన్. ఈ రెండింటి మధ్యలో సంబంధాన్ని కలిగిస్తున్నది కాల్డ్. ఇది లింకింగ్ వెర్బు. ద బేబీ ఈజ్ క్యూట్, క్యూట్ అనేది అడ్జెక్టివ్. బేబీ క్యూట్గా ఉంది, ఉంది అనేది ఐఎస్ ఈజ్. ఈ ఈజ్ అనేది బేబీ క్యూట్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. హీ లుక్స్ యాంగ్రీ, అతను కోపంగా కనిపిస్తున్నాడు. ఈ లుక్స్ అనేది లింకింగ్ వెర్బ్ అవుతుంది. సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి మనం ఉపయోగించే యాక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ అంటే యామ్, ఈజ్, వాజ్, వర్ ఇట్లాంటివి. అదేవిధంగా రిమైన్, అపియర్, సీమ్, గ్రో, బికమ్ ఇలాంటి వెర్బ్స్ అన్నీ కూడా లింకింగ్ వెర్బ్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఒక సెంటెన్స్ బిగినింగ్లో ఉండే సబ్జెక్ట్కి అదే సెంటెన్స్లో తర్వాత వచ్చే నౌను లేదా ప్రొనౌను లేదా అడ్జెక్టివ్కి మధ్య సంబంధాన్ని ఇవి కల్పిస్తాయి. అందుకని వీటిని లింకింగ్ వెర్బ్స్ అంటాం. లింకింగ్ వెర్బ్స్ అంటే ప్రత్యేకంగా ఏమి ఉండవు. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్కి ఇంకొక నౌన్ ఆర్ ప్రొనౌన్ అడ్జెక్టివ్కి మధ్య లింక్ని ఏర్పాటు చేస్తాయి. అందుకని ఈ వెర్బ్స్ని లింకింగ్ వెర్బ్స్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత జెరండ్. జెరండ్ అంటే ఒక వెర్బ్కి చివర ఐఎన్జీ కలిపి దానిని నౌన్గా ఉపయోగించినప్పుడు దానిని జెరండ్ అంటారు. ఇది చూడడానికి ప్రజెంట్ పార్టిసిపుల్ లాగా ఉంటుంది. స్విమ్మింగ్ ఈజ్ హిజ్ హాబీ. ఇక్కడ స్విమ్మింగ్ అనేది నౌను. అతను స్విమ్ చేస్తున్నాడని చెప్పడం లేదు, ఈత కొట్టడము అలవాటు అని చెప్తున్నాం. రీడింగ్ ఈజ్ గుడ్ వే టు రిలాక్స్, రిలాక్స్ అవ్వడానికి రీడింగ్ మంచిది. డాక్టర్ సజెస్ట్ వాకింగ్, వాకింగ్ అని సజెస్ట్ చేశాడు ఫర్ గుడ్ హెల్త్. హీ ఈజ్ గుడ్ ఎట్ పెయింటింగ్. ఇక్కడ స్విమ్మింగు, రీడింగు, వాకింగు, పెయింటింగు అనేవి నౌన్గా ఉపయోగించబడిన వెర్బ్స్. వీటిని ఏమంటారంటే జెరండ్ అంటారు. ఇవి చూడడానికి ప్రజెంట్ పార్టిసిపుల్ లాగా ఉంటాయి. వెర్బ్కి ఐఎన్జీ కలిపి నౌన్గా వాడితే వాటిని జెరండ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోతో టైప్స్ ఆఫ్ వెర్బ్ అనే టాపిక్ అయింది. నెక్స్ట్ వీడియో నుంచి మనం యాడ్ వెర్బ్ గురించి తెలుసుకుంటాం.